శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ నృసింహ జయంతి శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 30వ తేదీ 4వ నెల 2026 సంవత్సరం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం. ఉత్తరాయణం. వసంత ఋతువు. వైశాఖ మాసం. శుక్లపక్షం. చతుర్దశి తిథి రాత్రి 8:21 వరకు. అనంతరం పౌర్ణమి. చిత్తా నక్షత్రం రాత్రి 1:36 వరకు. అనంతరం స్వాతి నక్షత్రం. వజ్రయోగం రాత్రి 8:35 వరకు. అనంతరం సిద్ధియోగం. గరజీకరణం ఉదయం 8:02 వరకు. అనంతరం వాణిజ్యకరణం. అమృత ఘడియలు సాయంత్రం 6:50 నుండి 8:31 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:54 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు. నేటి వర్జ్యం ఉదయం 8:41 నుండి 10:22 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఇక ఈనాటి విశేషం మహానృసింహ పర్వమైనటువంటి నృసింహ జయంతి ఈ రోజున. అదేవిధంగా కలియుగ వరదుడైనటువంటి శ్రీయపతి శ్రీనివాసుడిని సేవించి ఆయన కోసం జీవించి తన జీవితాన్ని ఆయనకు అంకితం చేసినటువంటి మహాభక్తురాలైనటువంటి తరిగొండ వేంగమాంబ జయంతి కూడా ఈరోజు. వేంగమాంబ జన్మతః ఆవిడ నృసింహోపాసకురాలు. అటువంటి నృసింహోపాసన చేస్తూ శ్రీనివాసుని పదసమాశ్రయం చేసి ఆవిడ శ్రీనివాసుడి దర్శనాన్ని పొంది శ్రీనివాసుడి యొక్క అనుగ్రహానికి పాత్రురాలై చివరికి శ్రీనివాసుడిలోనే చేరినటువంటి మహాభక్తురాలు ఆవిడ. తిరుమల క్షేత్రంలో ఇప్పటికీ కూడా స్వామివారికి జరిగేటటువంటి కైంకర్యాలలో వెంగమాంబ గారికి ప్రత్యేకమైనటువంటి స్థానం. ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చి స్వామివారి జరిగేటటువంటి మాడవీధి ఉత్సవాలలో కూడా అక్కడ ముత్యాల హారతి అనే ప్రత్యేకమైనటువంటి హారతిని సమర్పిస్తూ ఉంటారు. అటువంటి ఆ భక్తురాలు యొక్క ఆ నిజ భక్తికి సంకేతాత్మకంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రసాదశాలకు వేంగమాంబ ప్రసాదశాల అని పేరు పెట్టడం కూడా జరిగింది. తరువాత సమస్త భయాలను మనందరికీ పోగొట్టి సమస్త అభయాలను ఇచ్చేటటువంటి శుభమూర్తి మంగళమూర్తి అయినటువంటి నా మృగం న మానుషం, సగం మానవ రూపం సగం మృగరూపం కలిగినటువంటి నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు ఈ వైశాఖ శుద్ధ చతుర్దశి. భాగవతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రదోష కాలంలో ఆ స్వాతి నక్షత్రం చతుర్దశి ఉన్నటువంటి సమయంలో నరసింహస్వామి ఆవిర్భవించడం జరిగింది. మనకి తిథి ప్రాధాన్యత ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఈనాడు నృసింహ జయంతిని మనందరం కూడా చక్కగా జరుపుకుంటున్నాం. నరసింహస్వామి పాదసమాశ్రయం కనుక చేసినట్లయితే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుమృత్యోర్నమామ్యహం అని స్వామి స్తోత్రంలో చెప్పబడుతుంది. ఎటువంటి ఈతి బాధలైనా సరే నరసింహ పాద సమాశ్రయం చేయటం వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయి. సమస్త శుభాలకు స్వామి పాదాలు నెలవు అని మనకి శాస్త్రం చెప్తున్న మాట, పరమ భాగవతులు చెప్పేటటువంటి మాట. ఆ అమాయక భక్తుడైనటువంటి బాలభక్తుడు, అమాయక బాలుడు, మాయ ఎరిగినటువంటి బాలుడు మాయాతీతుడైనటువంటి మాధవుడి కోసం స్మరిస్తే అటువంటి ఆ భక్తుడిని అనుగ్రహించడానికి ఆవిర్భవించినటువంటి అవతారమే నరసింహావతారం. సత్యం విధాతుం నిజభృత్య భాషితం అని తన భక్తులు ఏ మాట చెప్పినా దాన్ని నిజం చేయడానికి పరమాత్మ ఇప్పుడు కూడా సంసిద్ధుడై ఉంటాడు. పరమాత్మ యొక్క ద్వారపాలకులైనటువంటి జయ విజయులు సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటటువంటి బ్రహ్మమానస పుత్రుల శాపవశాత్తు వారు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతభక్తులుగా వాళ్ళు జన్మిస్తే వాళ్ళకి ముక్తిని ప్రసాదించడానికి పరమాత్మే అనేక అవతారాల్లో రావడం జరిగింది. ఒక ప్రక్కన నరసింహ అవతారంగా వచ్చి హిరణ్యాక్ష హిరణ్యకశిపులకు ముక్తిని ప్రసాదిస్తే, ఆ రావణ కుంభకర్ణులకు రాముడిగా వచ్చి ఆయన ముక్తిని ప్రసాదించాడు. శిశుపాల దంతభక్తులకు కృష్ణ పరమాత్మగా ఆయన ముక్తిని ప్రసాదించడం జరిగింది. ఆ హిరణ్యకశిపుడు మాయ చేత ఎక్కడున్నాడు రా నీ హరి హరి గిరి అని నిరంతరం నీవు స్మరిస్తుంటావని ఆ పిల్లవాడిని వారించేటటువంటి ప్రయత్నం చేస్తే అటువంటి సందర్భంలో సభాస్తంభ సముద్భవం ప్రహ్లాదుడు చేసినటువంటి స్తోత్రానికి పరవశించినటువంటి స్వామి సభాస్తంభం నుండి ఆవిర్భవించి హిరణ్యాక్షుడి యొక్క అహంకారాన్ని అణచివేసి ఆయన్ని సంహరించి ప్రహ్లాదుడికి అభయం ఇచ్చినటువంటి రూపం నృసింహ భగవానుడు. అటువంటి నృసింహ పాద సమాశ్రయం చేసినటువంటి వారికి సమస్త శుభాలు సిద్ధిస్తాయి. ఈనాడు నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు నృసింహ ఆవిర్భావ ఘట్టాన్ని పారాయణ చేసిన శ్రవణం చేసిన విశేషమైన ఫలితాలు మనం పొందడంతో పాటు నృసింహస్వామి యొక్క దివ్య కృపకు మనందరం కూడా పాత్రలో అవుతాం. అటువంటి స్వామి దివ్యమైన నామాన్ని మనందరం కూడా స్మరించడంతో పాటు స్తోత్రపారాయణ చేసి యథాశక్తిగా దర్శనం అర్చన చేసి తులసీ దళాలతో స్వామి పాద సమర్చనం చేసి అందరం తరించాలని జయ నరసింహ, లక్ష్మీ నరసింహ, జయ జయ నరసింహ. స్వస్తి.
ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ నృసింహ జయంతి శుభాకాంక్షలు. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవ నవ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చతుర్దశి, వారం లక్ష్మీవారం లేదా గురువారం, నక్షత్రం చిత్త. ఈరోజు మరో ప్రత్యేకత తరిగొండ వెంగమాంబ జయంతి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం కన్యాక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, బుధ శని కుజుల సంచారం మీనక్షేత్రంలో, రవి సంచారం మేషక్షేత్రంలో ఉచ్చస్థితి, శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. ఇది రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా అలజడి ఏర్పడేటువంటి సంఘటనలు మానసికంగా చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గందరగోళ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్నటువంటి విధంగా పొందలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ద్వారా అనుకున్నవి సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. నేర్పరితనంతో కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా, వ్యాపార రంగం వారికి దగ్గరవుతాయి. విద్యార్థులకి శుభ సంకేతాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో యోగ్యత పెరుగుతుంది, ప్రాధాన్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత, తద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. సంతోష వార్తలు వింటారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు ఒక్కొక్కటిగా పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై వ్యాపారంగం వారికి సందేహాలు ప్రబలమవుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి దగ్గరవుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మంచి గంధంతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పరిష్కారాలు సమస్యలకు లభిస్తాయి.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయాన్ని ఆశించినంతగా పొందలేకపోతారు. అధిక ఒత్తిడిలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూల ప్రభావం కొనసాగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు, శత్రువు వృద్ధి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని ఆశించినంతగా పొందలేకపోతారు. ప్రతి పనిలోనూ కాలయాపన కొనసాగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి పానకం, ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుభీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పనిని పదే పదే చేయవలసినటువంటి అవసరం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాప్యాలు, విఘ్నాలు వంటివి చోటు చేసుకుంటాయి. ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థిక పరంగా తప్పనిసరి. శుభవార్తలు వింటారు. మోసపూరిత వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు క్రమంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూలత వేధిస్తుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ప్రయాణాల విషయంలో ప్రతికూల ప్రభావాలు ఏర్పడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ కుజశనుల ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు నివారింపబడతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు నెలకొంటుంది. భాగస్వాములతో విరోధాలు తలెత్తుతాయి. మిత్రులతో శత్రుత్వాలు పెరిగేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఆకస్మిక విపత్కర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఏర్పడినప్పటికీ సమర్థించుకోగలుగుతారు, ఎదుర్కోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వరకు ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. అధిక ఒత్తిళ్లు విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు స్థానచలనం వంటివి ఉద్యోగరీత్యా వేదనకి గురి చేస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. శుభ వార్తలు వింటారు. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత పెరుగుతుంది. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అనుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా పెంపొందింపజేసుకోగలుగుతారు. ప్రాముఖ్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు శ్రద్ధతో పూర్తి చేయగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు గృహంలో ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఎర్రచామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సంపూర్ణంగా పూర్తి చేయలేకపోతారు. అసంతృప్తి ఉంటుంది, ఆవేదన ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు తగ్గుతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. దిక్కుతోచని పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తాత్కాలికంగా చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. వైద్య వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిలో ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయలేకపోతారు. ఆందోళన పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఇక్కట్లు పెరుగుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి శాకాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు, విఘ్నాలు, జాప్యాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ప్రమాదాలు దూరమవుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆమోదయోగ్యమైనటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చేపట్టగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులపై ఆశించినటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకోవాలనేటువంటి తపంతో పొరపాట్లు కూడా దొరుకుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఏకాగ్రతతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. నూతన గృహ ప్రాప్తి లేకపోలేదు. నూతన వాహన ప్రాప్తి లేకపోలేదు. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. క్రీడారంగం వారికి సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. అనుకూల పరిస్థితులు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు స్వభావంతో కూడినటువంటి కార్యకలాపాలు కూడా ఆదాయాన్ని పెంచుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో వివాదాలు తలెత్తుతాయి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థిక పరంగా కూడా చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం మాత్రం కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే కూడా పొందగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ విషయాల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. ఆనందపూరిత కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా కొనసాగుతాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి వృత్తిలో లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడినటువంటి మాలిన్యాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. శ్రద్ధను పెంపొందింప చేసుకోగలుగుతారు. మందత్వం తొలగుతుంది.
ఈరోజు మీన రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కూడా కలిసి వస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. మానసిక చిరాకులు కొనసాగుతాయి. స్థిరత్వం తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. అయినప్పటికీ కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటే వాహన విషయాల్లో కూడా ప్రతికూలత ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు మీన రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. జన్మశని ద్వారా, ఇతర అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు నివృత్తి కాబడతాయి. పరిష్కారాలు వెంటనే పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు యోగించాలని, కుటుంబ వ్యవహారాలు కలిసి రావాలని, బుద్ధితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా, తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించాలని, ఆర్థిక అభివృద్ధి ఏర్పడాలని నృసింహ జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు నృసింహ జయంతి. ఈ సందర్భంగా నరసింహస్వామిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, నరసింహస్వామికి ఎలాంటి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథి ఉంది. దీన్ని నృసింహ జయంతి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు సంధ్యాకాలంలో నరసింహస్వామిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. నరసింహస్వామిని పూజించేటప్పుడు నరసింహస్వామి చిత్రపటం దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి, ఆ తర్వాత నరసింహస్వామికి ప్రీతికరమైనటువంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తూ నరసింహస్వామి వారి అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది. మొత్తం 108 నామాలు పఠించలేని వాళ్ళు ఓం నమో నారసింహాయ అనుకుంటూ నరసింహస్వామికి ప్రీతిపాత్రమైనటువంటి పారిజాత పుష్పాలతో కానీ, ఎర్రటి మందార పూలతో కానీ, గన్నేరు పుష్పాలతో కానీ నరసింహస్వామిని పూజించాలి. అలాగే నరసింహస్వామికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించాలి. వాటిలో ముఖ్యమైనది వడపప్పు, పానకం. అయితే ఈ పానకం కూడా నరసింహస్వామి వారికి సమర్పించేటప్పుడు నీటిలో బెల్లము కలిపి దానితో పాటుగా కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు తప్పనిసరిగా కలిపి పానకం తయారు చేసి నరసింహస్వామికి నివేదిస్తే తొందరగా ఆయన అనుగ్రహం లభిస్తుంది. యాలకుల పొడి, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాల పొడి వీటన్నిటినీ కూడా పానకంలో కలపాలి. దీంతో పాటుగా పటిక బెల్లం కూడా పానకంలో కలపాలి. ఇవన్నీ కలిపి పానకం నరసింహస్వామికి నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆయన ఉగ్రత్వాన్ని తగ్గింపజేసి ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే వడపప్పు సమర్పించేటప్పుడు కూడా పెసరపప్పు కానీ శనగపప్పు కానీ నరసింహస్వామికి సమర్పిస్తారు. అయితే పెసరపప్పుతో వడపప్పు సమర్పించేటప్పుడు కొంతమంది మిరపకాయ ముక్కలు, కారం ఇవన్నీ కూడా వేసి వడపప్పు సమర్పిస్తారు. కానీ ఇలాంటివి ఏవీ కూడా వేయకుండా కేవలం పెసరపప్పు మాత్రమే నరసింహస్వామికి వడపప్పులాగా సమర్పించాలి. అప్పుడే నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. నరసింహస్వామికి పులిహోర నైవేద్యంగా సమర్పిస్తే కూడా ఆయన అనుగ్రహం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఈ పులిహోరలో కూడా అనేక రకాలైనటువంటి పులిహోరలు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. నిమ్మకాయ పులిహోర, మామిడికాయ పులిహోర, చింతపండు పులిహోర, శొంఠి పొడి పులిహోర, కొబ్బరి పులిహోర, నువ్వుల పొడి పులిహోర, ధనియాల పులిహోర, ఆవాల పులిహోర, పులుసు పులిహోర, ఇలా రకరకాలైనటువంటి పులిహోరలు 16 రకాల పులిహోర నైవేద్యాలు కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. వీటిలో ఏది వీలైతే అది నరసింహస్వామికి నైవేద్యంగా సమర్పించాలి. కొన్ని నరసింహ క్షేత్రాలలో స్వామివారి విగ్రహానికి అనేక కిలోల వెన్నను సమర్పిస్తారు. వెన్నను అలంకరణ చేస్తే ఆ వెన్న మొత్తం కూడా నెయ్యిగా కరిగిపోతుంది. అంటే నరసింహస్వామికి వెన్న అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. అందుకే వెన్న కూడా నరసింహస్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. ఆవు పాలు కానీ,
ఆవు నెయ్యి కానీ నరసింహస్వామికి సమర్పిస్తే కూడా ఆయన అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే నరసింహస్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఇంకొక నైవేద్యం కూడా ఉంది. ఆ నైవేద్యం ఏంటంటే పృథుక తండులాహ అంటుంది శాస్త్రం. పృథుక తండులాహ అంటే అటుకులు. అటుకులు అంటే నరసింహస్వామికి చాలా ప్రీతిపాత్రం. వడ్లు 4 సార్లుగా మార్పులు జరిగినప్పుడు అటుకులు వస్తాయి. అంటే మన జీవితంలో వచ్చే అనేక రకాలైనటువంటి కష్టాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఈ పృథుక తండులాహ అంటే అటుకులు స్వామివారికి సమర్పించాలి. అటుకులు పాలల్లో కలిపి కానీ అటుకులు తేనెలో కలిపి కానీ నరసింహస్వామికి సమర్పించినట్లయితే నరసింహస్వామి అనుగ్రహం కలుగుతుంది. విగ్రహం ఉన్న వాళ్ళైతే పంచామృతాలతో నరసింహస్వామికి అభిషేకం చేస్తే ఆయన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. విగ్రహం లేని వాళ్ళు నరసింహస్వామి చిత్రపటం దగ్గరే పంచామృతాలు ఆయనకి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఇలా ప్రత్యేకమైన నైవేద్యాలు నృసింహ జయంతి సందర్భంగా సంధ్యాకాలంలో పూజించేటప్పుడు సమర్పించాలి. ఆ తర్వాత లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించాలి. దీనివల్ల నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది, సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే రేపు వైశాఖ పౌర్ణమి తిథి ఉంది. దీన్ని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. అలాగే రేపు సంపద్గౌరీ వ్రతాన్ని ఆచరించాలి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో రేపటి శుభోలాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.